కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు. కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్ధిల్లమంటూ. రామ సక్కని సీత ఆమె ప్రేమ అంత రామ శ్వాస. మా రామ సక్కని సీత బడిల మనసు అంత వెన్నపూస. ఇక్కడెవరు పడుకున్నారు? శంకర్, శ్రావణ్ వీళ్ళిద్దరేంటి ఇక్కడ పడుకున్నారు? శంకర్, శంకర్, శ్రావణ్, శ్రావణ్ లేవండి. శంకర్, నువ్వా వదినా? మీ ఇద్దరేంటి ఇక్కడ పడుకున్నారు? మమ్మల్ని ఏం గెంటేలేదు వదినా, మేమే వచ్చి ఇక్కడ పడుకున్నాం. గెంటేయడమేంటి? ఆ మాట నేనెప్పుడన్నాను? వాడు మొహం వదినా, వాడేదో కలగన్నట్టున్నాడు. నిద్ర మత్తులో కలవరిస్తున్నాడు. నాకు దోమలు కుట్టి బయట వచ్చి పడుకున్నాను. వాడికేమో గాలి సరిగా రాక రూమ్లో నుంచి బయటకు వచ్చి పడుకున్నాడు. అంతే, అందుకే ఇక్కడే కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయాం. అంతేనా? అంతే. నిజం వదినా, ఒట్టు, ఇంకేం లేదు. ఏం లేదని చెప్పాను కదా వదినా, నువ్వు వెళ్ళు. అన్నయ్య, వాళ్ళిద్దరూ కలవడం కోసమే మన ఇద్దరం ఇక్కడ పడుకున్నామని చెప్పేచ్చు కదన్నయ్య. రే శ్రావణ్, ఆ విషయం తెలిస్తే వదిన మనసు కష్టపడుతుంది. అన్నయ్యకి తెలిస్తే బాధపడతాడు. చేతనైతే కలిపే ప్రయత్నం చేద్దాం, కానీ వాళ్ళదాకా ఈ విషయాన్ని పోనివద్దాం, సరేనా? సరే అన్నయ్య, పద పద వెళ్దాం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలిపేమున్నదే, అలుపు సలిపేమున్నదే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలిపేమున్నదే. ఇద్దరం ఒకటై చెయ్యి కలిపితే తిరిగేమున్నది. మారుతి, అండి నీ పనే హాయిగా ఉంది. పని పాట కలిపి చేసుకుంటున్నాం. మీకేం కష్టం వచ్చిందండి? మీరు హాయిగానే ఉన్నారుగా. ఏం హాయో ఏమో మారుతి, రాత్రంతా నిద్రే పట్టలేదు. ఎందుకు నాని బాబు? మెలుకుతో ఉంటే అది గుర్తొస్తుంది, నిద్రపోతే కల్లోకి వస్తుంది. డిస్టర్బ్ చేసి చిరాకు పుట్టిస్తుంది. అది అంటే ఎవరు బాబు? అదే మారుతి, ఆ రౌడీ రాణి చిట్టి. ఓహో, అంత జ్ఞాపకం వచ్చేంతగా ఆ అమ్మాయి ఏం చేసిందండి? బాబు, ఈ సంగతి అప్పుడే చెప్పా, మీరే నమ్మలేదు. ఏం చెప్పా మారుతి? గొడవలో పడ్డోళ్లే ప్రేమలో పడతారని చెప్పాను. పడ్డారు. చిచ్చి, దాంతో నాకు ప్రేమేంటి? కల్లోకి వస్తుంది అంటున్నారు, గుర్తుకొస్తుంది అంటున్నారు. అది ప్రేమే బాబు.
ఫస్ట్ కిడ్నాప్ ఫస్ట్ లవ్. ఫస్ట్ కిడ్నాప్ ఫస్ట్ లవ్ అంటే? అబ్బా అందుకే మిమ్మల్ని ఇంగ్లీష్ నేర్చుకోమని చెప్పేది. మీరు అమ్మాయిని ఎత్తుకొచ్చారు, ప్రేమలో పడిపోయింది. లవ్ ఇట్ ఫస్ట్ సైట్ విన్నా గానీ ఇలాంటివి నేను ఎప్పుడు వినలేదు మారుతి. అయినా దాన్ని చూస్తేనే నా కంపరం. దాంతో నేను ప్రేమలో పడ్డావేంటి? బాబు ఇట్ట గొడవలు పెట్టుకున్న వాళ్ళే, నచ్చదని చెప్పిన వాళ్ళే తొందరగా ప్రేమలో పడిపోతారు. ప్రేమలో పడతామే కాదు బాబు, పెళ్లి కూడా చేసుకుంటారు. ఉతుకు ఈయనే పనులు చేసుకుంటూ కూర్చుంటే బాకిలి పనులు ఎప్పుడు చేస్తావు? తొందరగాని. ఉతుకుతున్నాగా. ఆగు, ఆడ మరుకుంది చూడు, మంచి ఉతుకువై. ఉతుకు. ఉతుకుతున్నాగా, ఆగు. ఇగో బట్టలు ఉతికి బాసలు దోమాలి, జల్దీ. ఏంద్ర గురకాయించి చూస్తున్నావు? కొట్టిండనుకో. ఉతుకు. ఏంది గట్ల నత్తలెక్క చేస్తున్నావు? మస్తు ఆకలైతుంది. ఇవి తొందరగా దోమి పోయి అన్నం వండు. ఏడ్చారు గదే పులి బావా, ఏడిచారు పెట్టించు అంటున్నా. అయినా ఏం చెల్లమ్మా ఇది? బావగారింత లేట్ గా పనిచేస్తే సుతరాయించడం కష్టమైపోద్ది. జల్దీ జల్దీ చేయించు, నాకు మస్తు ఆకలితోంది. కాని కాని కాని. సెల్లే, నాకు జోకర్ వచ్చిండు. ఇదిగో తీసుకో. కింగ్ లాగా ఉండేవాడిని నీ చెల్లిని చేసుకొని నిజంగానే జోకర్నయ్యా. అరే గట్ల పరేషాన్ అయితే ఏంది పులి బావా నువ్వు? ఇప్పుడు నీకేమైంది? జబర్దస్తున్నావు. ఓయ్ ఏందట్లా గురకాయించి చూస్తున్నావు? పోయి వంట చేయిపో. ఓ పోతావా నలుగు తగిలించమంటావా? వెళ్తాం. ఏ జల్ జల్ దూడు, మంచిగా ఊడి చస్తాలే. అరే అదేందంతా సరిగా ఓడు. ఊడుస్తున్నా. ఇదిగో బాసాలు తోమాలి, బట్టలు ఉతకాలి. ఏంది ఊడు త్వరగా జల్దీ. నో నో నో. ఏంటి బాబు అలా కాకపెట్టారు? చిట్టితో పెళ్ళైనట్టు ఊహించుకున్నాను మారుతి. ఓహో పెళ్ళైనట్టు, హనీమూన్కి వెళ్ళినట్టు, ఆ అమ్మాయితో పాట వేసుకున్నట్టు ఊహించుకుని సంతోషంతో కాకపెట్టారా? సంతోషమా పాడా, జీవితం సంకనాకి కేక పెట్టాను. అలా ఎలా అవుతుంది బాబు? అట్టాగే అవుద్ది. ఇంట్లో నీ ఉద్యోగం కూడా పోద్ది. పోండి బాబు, మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానికి నా ఉద్యోగం పోవడానికి ఏంటంటే సంబంధం? దాన్ని పెళ్లి చేసుకుంటే పిండి రుబ్బడాలు, ఇల్లు తొడవడాలు, బియ్యం చెరగడాలు, గిన్నెలు తోమడాలు అన్నీ నేనే చెయ్యాలి. అప్పుడు ఈ ఇంట్లో నీకేం పని ఉంటుంది? బాబు నా పనికి ఏం డోకలేదు, మీరే అమ్మాయికి పనుడవుతారంతే. పనున్నా? చేసేది కరెక్టేనంటావా సరస్వతి? ఏ ప్రాబ్లం రాదు కదా? అది సీతక్కకి చేస్తున్న ద్రోహానికి మనం చేసేది చాలా తక్కువ. మనం దాన్ని ఏం చేయకపోతేనే ప్రాబ్లం వస్తుంది.
ఇది బయటే కూర్చునుంది. మొహమైనా చూద్దామంటే మొహానికి పేపర్ అడ్డు పెట్టుకునుంది. మొహానికి పేపర్ అడ్డం తీయమని గట్టిగా అరుద్దామా? నోరు మూసుకో. ఫేస్ కనపడడం లేదు, ఏం చేద్దాం? అది లోపలికి వెళ్ళిపోయింది. పద. ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా. ఏంటది? బయట అరేసిన దుప్పటి మన మొహాలు కనపడకుండా కప్పుకుని వెళ్ళి దాన్ని కొడదాం. మనం దుప్పటి కప్పుకుంటే అది ఎక్కడుందో మనకెలా తెలుస్తుంది? పోనీ ఎక్కడున్నావని దాన్ని అడుగుదామా? నీ బొంద. దానికే ముసుగేసి కొడదాం. ఇది బాగుంది. ఉండు తీసుకొస్తాను. ఇటివు. ఎక్కడుంది? పైనందేమో చూద్దాం. వెళ్దాం పద. ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది, చెప్తామా? పని కానివే. ఇంకొకసారి మా సీతక్క రామరాజు గారి మధ్యలోకి వచ్చావంటే బాగుండదు చెప్తున్నా. అసలు నీ వల్లే వాళ్ళిద్దరి మధ్య సమస్యలు. నిన్నసలు నీకేమైనా పిచ్చా? ఇలా నోరు జారేదానికి ముసుగేసి కొట్టవెందుకు? మనల్ని చూడక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పదా. హలో శంకర్ బాబు, నేను షాపు నుంచి విశ్వాన్ని మాట్లాడుతున్నాను. చెప్పు విశ్వ. మొన్న తీసుకున్న లాట్లోని చీరలు కలర్ పోయాయని ఆడవాళ్ళ షాప్కి వచ్చి గొడవ చేస్తున్నారు బాబు. ఎన్ని చీరలు పోయాయి? లాట్ మొత్తం అదే పరిస్థితి. సరే, నేను వచ్చి చూస్తాను. వాళ్ళని ఉండమని చెప్పు. అనయ్య, శంకర్ వెళ్దామా? వెళ్దాం అన్నయ్య. ఇప్పుడే షాప్ నుండి విశ్వ ఫోన్ చేశాడు. మొన్న తెచ్చిన లాట్లో చీరలన్నీ కలర్ పోయాయంట. కొన్న ఆడవాళ్ళందరూ షాప్కి వచ్చి గొడవ చేస్తున్నారంట. సరే చూద్దాం పద. హలో, అలాగా, సరే. శంకర్, నాకు వేరే పని ఉంది. నువ్వు షాప్కి వెళ్ళి మెటీరియల్ అంతా ఒకసారి చెక్ చేయి. వాళ్ళకి వేరే మెటీరియల్ రీప్లేస్ చేయి. సరే అన్నయ్య. ఏమండి? అదేంటండి టిఫిన్ చేయకుండా వెళ్తున్నారు? రండి టిఫిన్ చేద్దురు గాని. నాకు ఇప్పుడు టిఫిన్ తినే టైం లేదు సీత, అర్జెంటుగా వెళ్ళాలి. భలే వారే, 5 నిమిషాలు లేటుగా వెళ్తే కొంపలే మునిగిపోవు. కానీ ముందు టిఫిన్ చేసి వెళ్ళండి. అర్థం చేసుకో సీత, నేను తొందరగా వెళ్ళాలి. ఏమండి, నేను నిన్ను మిమ్మల్ని నిలదీశానని నా మీద కోపంతో టిఫిన్ చేయట్లేదు కదా? అడుగుద్దంటే అడగనులేండి. నా మీద కోపాన్ని తిండి మీద చూపించకండి. రండి,
తినేసి వెళ్దురు గాని. దానికి దీనికి సంబంధం ఏంటి సీత? నాకు నిజంగానే టైం లేదు. ఏమండి, అది కాదు, తినండి. ఏమండి, మీరు తినకపోతే నేను కూడా తినను. ఏమండి, ఏమండి, ఆడండి. అమ్మయ్యా, మనం అనుకున్నట్టుగానే దాన్ని ఫుల్గా కొట్టి పిడత కింద పప్పు చేసేసాం. అది పిడత కింద పప్పు అవడం తర్వాత మనల్ని బావగారు మడత పెట్టి కొట్టకుండా ఎలా ఆపాలో అది ఆలోచించు. మనమే కొట్టావని బావగారికి ఎలా తెలుస్తుంది? నువ్వేగా నోటి దోలతో బావగారి పేరు సీతక్క పేరు చెప్పేశావు. అది మన మీద ఇంకో 4 ఎక్కేసి చెప్తుంది. బావగారి చేతిలో మనకి మూడుతుంది. బావగారు మనల్ని కొడతారంటావా అక్క? అనుమానమా? నిజంగా కొడితే అది మన సీతక్కకిచ్చే బహుమానమే అక్క. ఎలా ఎలా అంటావేంటక్క? అలాగైనా దాని విషయం అందరికీ తెలుస్తుంది కదా. అప్పుడు మనం కష్టపడకుండానే దాని పీడ విరగడైపోతుంది. ప్రూఫ్ ఉందా? రే నిన్నేరా ప్రూఫ్ ఉందా? రే ఒక్క నిమిషం రా. ఏంటండి చెప్పండి. ఏంట్రా ప్రూఫ్ ఉందా అని ఏదో అడుగుతున్నావు? అవునండి, ప్రూఫ్ ఉందా అని అడుగుతున్నాను. ప్రూఫ్ కావాలా? మీరు నన్ను ఎందుకు కొడుతున్నారు? మీరు నన్ను కొట్టినా చంపినా సరే నాకు ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ ఉందా లేదా? తప్పించుకున్నాడు. పదక్క పద. మంజు, అసలేం జరిగింది? ఎవరు నిన్ను కొట్టింది? చెప్పు మంజు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంతటితో ఈ విషయం వదిలేయండి. నేను నీకు అంత కానివాణి అయిపోయానా మంజు? ఇంత జరిగితే కనీసం నువ్వు నాకు ఫోన్ కూడా చేయలేదు. పక్కింటి ఆవిడ ఫోన్ చేస్తే తెలిసింది. ఈరోజు నేను కొట్టారు, రేపు ఇంకేదైనా చేయొచ్చు. అసలు ఇంతకీ ఎవరు వాళ్ళు? ఎందుకు నేను కొట్టినట్టు? ప్లీజ్ నన్నేమీ అడగొద్దు, వదిలేసేయండి. చెప్పకపోతే అబ్బాయికి ఎలా తెలుస్తుందమ్మా? నీ కష్టం తీర్చాల్సినోడు, నీకే సమస్య రాకుండా అండగా ఉండాల్సినోడు ఇతనే కదా. వాళ్ళెవరో మీరు చూసారా? 2 ఆడవాళ్ళు. వాళ్ళెవరో మీకు తెలుసా? అంటే వినిగారు వద్దు. చెప్పకపోతే ఎలా అమ్మాయి? చెప్పని. రూపురేఖలు సరిగా చూడలేదు బాబు. నేను చూసేలోపే హడావుడిగా వెళ్ళిపోయారు. కాకపోతే వాళ్ళ మాటలు మాత్రం విన్నాను. సీత జోలికి వస్తే బాగుండదని ఈ అమ్మాయిని బెదిరించి వెళ్ళారు. మేము వెళ్ళొస్తాం బాబు. మేము వెళ్ళొస్తాం అమ్మా. సీత గారికి మీకు మధ్యన దూరం పెరగడానికి నేను కారణం కాకూడదంటే మీరేమన్నారు? అలా జరిగే అవకాశమే లేదన్నారు. వాళ్ళు కొట్టినందుకు నేను బాధపడ్డం లేదు. సీత గారికి నేను సమస్యగా మారాను అన్నందుకు తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళేదో అపోహపడి అలా అనుంటారు. మళ్ళీ చెప్తున్నాను, అలాంటిదేం లేదు. నువ్వు భ్రమపడకు. ఏంటి మీరు ఆలోచిస్తున్నారు? మన విషయం ఇంట్లో తెలిసిపోతుందని భయపడుతున్నారా? అది కాదు మంజు, ఇంట్లో ఎవరెవరికి తెలుసు? అసలు ఈ సంఘటన సీతకి తెలిసే జరిగిందా లేక తెలియకుండా ఇలా చేశారా అని ఆలోచిస్తున్నాను. ఇంత దాకా వచ్చాక చల్లకొచ్చి ముంత దాచినట్టు నిజం దాచడం ఎందుకో చెప్పేయండి. తొందరపాటు మంచిది కాదు మంజు. ఆ సందర్భం వస్తే తప్పకుండా నేనే చెప్తాను. వాళ్ళు చేసిన పనికి నేను నీ క్షమాపణ చెప్తున్నాను. నా వల్ల మీకు సమస్యలు ఎదురవుతున్నందుకు నేనే మీకు సారీ చెప్పాలి. ఇంకెప్పుడు అలా అనొద్దు మంజు. నువ్వు నాకెప్పుడు సమస్య కాదు, నా బాధ్యత. ఏదేమైనా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు.